Star Vanita Women's Mega Game Show. బాగున్నారు నిజంగా. కానీ ఇవాళ మీ నలుగురిలో రాగానే అంటే మీ నలుగురిని చూడగానే నాకు ఒక విషయం అలా అట్రాక్ట్ చేసేసింది. ఏంటో చెప్పనా? చెప్పండి చెప్పండి. ఒకళ్ళ దగ్గర ఓకే ఆ ఒక్కటి ఏంటో చాలా స్పెసిఫిక్ గా కనిపించింది. మీరు వెనక్కి తిరగండి. ఏమిటది? పూల కొమ్మలు నా జడలో మొలిచాయండి. అదే మామూలుగా పూలు మొలుస్తాయి, ఇక్కడ కొమ్మలు మొలుస్తాయి. స్పెషల్ అండి. మీరా? మనం పూలు కోసుకుందాం. పూలు అయినా ఓ పువ్వు ఇస్తే ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి? పెట్టుకుంటా జడ. దాన్నే జడ పిన్నులు పెట్టుకొని పెట్టుకుంటా. ఆహా, మీరు చెవులో పెట్టుకుంటా. మీ చెవులో బా నైస్. చెవులో మా హస్బెండ్ చెవులో పెడతా. ఓకే నైస్, గుడ్ ఆన్సర్ అండి. సో మొత్తానికి మీరు కొమ్మలు పెట్టుకొస్తే మేము ఆ పూలను వాడుకుంటాం ఇవాళ. ఓకేనా? అంతే. మన తల్లో కూడా మొలుస్తాయి. సిరిమల్లె కొమ్మ ఏమండి, వాకిట్లో పూస్తే దాన్ని కొమ్మో చెట్టు ఏదో అంటారు, అది ఇచ్చి ఒంట్లో పూస్తే ఏమంటారు దాన్ని? మొలకలు. నా జెల్లో మొలకలు వచ్చాయో, మీ జెల్లో మొలకలు వచ్చాయో. నిజంగానే మొలకలు వచ్చాయి. ఓకే, మన ఆటలో కూడా ఇవాళ మొలకలు రావాలని కోరుకుందాం. ఓకేనా? మీ పేర్లు చెప్పండి. నా పేరు శ్రవంతి, హస్బెండ్ పేరు సంతోష్ కుమార్. బాగా చెవిలో పూలు పెడతారు. లేదండి, సంతోష్ గారికి పెట్టను. ఇప్పుడే అన్నారా ఆవిడ? అవును. ఏం చేస్తారండి, ఈవిడ ఇంకా ఆవిడ చెవిలో పెట్టుకుంటున్నారు. ఈవిడ ఏకంగా అప్పుడప్పుడు పెట్టాలి. అయ్యో లేదండి, లేదు హస్బెండ్ చెవిలో అంటే ఇంటికి వెళ్ళినాక ఉంటది, అందుకే చెప్పలేదు. ఓకే, కానీ ఆవిడకి ఆ భయం కూడా లేదు. చక్కగా పెడితేనే కదా మనకు పనులు అవుతాయి. పెట్టిన సందర్భాలు ఏమున్నాయి? ఆయన చెవిలో పువ్వు పెట్టిన సందర్భం ఒకటి చెప్పండి. ప్రస్తుతానికంటే గుర్తు రావట్లేదండి, ఎన్నో సార్లు పెడుతుంటాం కదా. గుర్తు తెచ్చుకోలేని కదా. సరే ఓకే, శ్రవంతి గారు మీ హాబీస్ ఏంటి? ఏం చేస్తుంటారు అసలు? ఐఎమ్ ఏ వెరీ బిజీ మామ్. వావ్. ఎందుకంటే ఇద్దరు నాటి ట్విన్ గర్ల్స్, శ్రీనిక శ్రీయాన్వి. ప్లీజ్ వాళ్ళకి హాయ్ చెప్పండి. శ్రీనిక అండ్ శ్రీయాన్వి హాయ్. వాళ్ళకి ఇక్కడికి రావాలని ఎంతో చాలా ఇష్టంగా. నేను ఆడుకునేదాన్ని కాసేపు. అమ్మో, వాళ్ళ అల్లరి భరించలేము అసలు మనం. మనకంటేనా అండి? మరి వాళ్ళు చెప్తున్నారు మీరు. చాలా అల్లరి. నా హాబీస్ వచ్చేసి నాకు సింగింగ్, డాన్సింగ్, ఇంకా పిల్లలతోనే సరిపోతుంది డే అంతా. సో మధ్యలో ఇలా టైం చేసుకొని ఈ మధ్య కొంచెం అంతే బయటికి వస్తున్నా, ప్రపంచాన్ని చూస్తున్నా. అలా సెల్ఫ్ ఎంటర్టైన్మెంట్ చాలా అవసరం మనకి ఈ టైంలో. బికాస్ పొద్దు నుంచి సాయంత్రం వరకు వేరే పనుల మీద ఉండే వాళ్ళకి ఎంత స్ట్రెస్ ఉంటుందో నాకు తెలియదు, కానీ పిల్లలతో గడిపే వాళ్ళకి మాత్రం 90% కార్టిసాల్ లెవెల్స్ ఉంటాయి. అంటే ద స్ట్రెస్ హార్మోన్స్ 90% రివీల్ అవుతాయంట. ఐ మీన్ మన బాడీలో ఉంటాయంట. సో ఇట్స్ ప్రూవ్డ్. సో పొద్దు నుంచి సాయంత్రం వరకు పిల్లలతో వేగేటువంటి అమ్మలందరూ మీరు అసలు మామూలు అమ్మలు కాదు, సూపర్ మామ్స్. సో ఎస్, శ్రవంతి గారు ద సూపర్ మామ్, వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ సో మచ్. హాయ్. హాయ్ అండి. మీ పేరు? సౌమ్య అండి. సౌమ్య గారు, ఓకే. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. కుకింగ్, ఆ ప్రయోగాలన్నీ మా హస్బెండ్ మీద చేపిస్తాను. ప్రయోగాలన్నీ చేస్తారా? చేస్తాము. పాపం తనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంటే ఎలాంటివి? బంగాళ బౌ వంకాయ వాంజ ఇలాంటివి ఏమన్నా చేస్తుంటారా? లేదండి, కొంచెం ఉప్పు, అరటిపండు చిక్కుడుకాయ చిచ్చి, ములక్కాయ ముక్కు, గోక్ చిక్ ముక్, ఏంటది? గోకరకాయ, చిక్కుడుకాయ, చిక్కుడుకాయ, ములక్కాయ, అదేనా? ఓకే, గో చిక్ ముక్. బాగుంది. నాన్ వెజ్ రాలేదండి? నాన్
వెజ్ అంటే ఏం పెడతారు? మేము వెజిటేరియన్స్ అండి. ఓహో ఓకే ఫైన్. నాన్ వెజ్ వాళ్ళకి ఇంకా మీరే పెట్టుకోవాలి పేర్లు ఇలాగా చీ మా చే ఏవో ఉంటాయి కదా. ఇలా చెప్తాం కదా నిజంగానే ఒకటి ఫిక్స్ అవుతాం ఊరికే పేరుకి ఏం చేయమంటారు ఇవాళ ఏం తింటారు అని అడగడం పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి మళ్ళీ ఏమనంటే నేను అడిగే చేశాగా అని చెప్పడం కోసం అంతే కదా. అది ఇంకా మనకి ఫిక్స్ అన్నమాట. అంతే. కానీ మీ గోచిక్ ముక్ మాత్రం భలే ఉందండి నిజంగా. నేను నిజంగా వాడుకుంటా దీన్ని. రెసిపీ కావాలంటే చెప్తాను. అక్కర్లేదు అర్థమైపోయింది. హాస్పిటల్ అంబులెన్స్ కూడా రెడీ పెట్టుకోవాలి. ఆహా ఏంటది హాస్పిటల్ అంబులెన్స్ రెడీగా పెట్టుకోవాలా? పిలిచేసేయాలంట. ఏమండి అదే ఒక మంచి ఇంగ్లీష్ వాళ్ళు చక్కగా అదో కాయగూర వేస్తే మనం వెరైటీగా సలాడ్ అంటాము. మనం అన్ని కాయగూరలు కలిపి వండితే అంబులెన్స్ పెట్టుకోవాలా? ఏం అక్కర్లా, చక్కగా బాగుంటాయి మన కూరలు కూడా. అంతే. కాకపోతే కలుపుతాం పొట్టలు పడి ఉంటాయి ఏమవుతుంది? మీరు టేస్ట్ చేస్తా అంటే నేను పక్కా తీసుకొని వచ్చేదానండి. తిండి గురించి మీరు నన్ను అడగాలా అండి? అయ్యో చోట్ల బహిరంగంగా చెప్పుకుంటా నేను పెద్ద తిండి పిచ్చిదాన్ని. బాగా వండేయండి ఇంకా ఇలాంటివే గోచిక్ ముక్కులు ఇంకో 3-4 పదార్థాలన్నీ కలిపేసి వెరైటీ పేర్లు పెట్టేసి చక్కగా వండేసేయండి. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. ఏంటి రమేష్ గారు ఇంకా డౌటా మీకు? అందరూ అంతే. ఓకే హాయ్. ఓకే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఒంట్లో మాత్రం మొత్తం ఒక పెద్ద మొక్కే మొలిచింది ఇక్కడ. మీ పేరు చెప్పండి. నా పేరు వర్షిత అండి. మాది కర్నూలు డిస్ట్రిక్ట్ నంద్యాల. బట్ ఇక్కడే మోతీనగర్ లో ఉంటున్నాం గత 20 years నుంచి. ఓకే. నేను ఇంకా మూవీస్ సీరియల్స్ లో కూడా యాక్ట్ చేస్తున్నాను. హాబీస్ వచ్చేసి టీవీ మ్యూజిక్ అది ఇష్టం బాగా. ఇంట్రెస్ట్ బాగా యాక్టింగ్? యాక్టింగ్ ఇంట్రెస్ట్ అండి. 6 years నుంచి చేశాను. చాలా సీరియల్స్ చేశాను, గెస్ట్ రోల్స్, మూవీస్ చేశాను. ఇప్పుడు అప్కమింగ్ మూవీస్ కూడా ఒక 3 movies రిలీజ్ ఉన్నాయి. వెరీ గుడ్ అండి. నైస్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. అండ్ మీ చెట్టు పెట్టుకొచ్చినందుకు థ్యాంక్స్. అసలు ముందు మీకు నచ్చినందుకు థ్యాంక్ యూ అండి. మీకు థ్యాంక్ యూ చెప్పాలి. నా చెట్టును గుర్తుపట్టి మీరు దాన్ని రికగ్నైజ్ చేసి మరి గుర్తుపట్టేటట్టుంది. మీకు అలా ఎక్స్పెక్ట్ చేయలేదు దీనిపైన మీరు ఇంతగా ఫోకస్ చేస్తారని. లేదంటే ఇంకా ఇక్కడ కూడా పెట్టుకొచ్చేదాన్ని. ఇంతవరకు చాలు మాకు. థ్యాంక్ యూ. నా పేరు జ్యోతి స్వరూప అండి. ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తున్నాను విప్రో కంపెనీలో. And I'm a housewife also. Okay. I have one little boy. Kid. Only kid. Like you. Same. అట్లనే అంత naughty and he's very supportive కూడా. ఓన్లీ కిడ్లు ఎప్పుడు అలాగే ఉంటారు, ఒక్కళ్ళు ఉన్న వాళ్ళు. అలా ఏం లేదండి మా కిడ్స్ అయితే. అమ్మో బాబోయ్ కదిలించడం పాపం. ఇద్దరిని ప్రపంచం మొత్తం మాకు చూపించేస్తున్నారు. అసలు 7 చెరువులు కాదండి, ఎన్ని సముద్రాలు ఉన్నాయి అవన్నీ ఆపిస్తున్నారు నాకు. ఎంత హాయో కదా. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లా, మొత్తం ప్రపంచం ఇంట్లోకి వస్తుంది. అందరు అనుకుంటారు ఇంత టైం పాస్ అవుతుందో వీళ్ళతోని అనుకుంటారు. నాకు తెలుస్తుంది. చూసేవాళ్ళని మనం ఎంజాయ్ చేయాలి. ఆ టైం పాస్ మనం ఎంజాయ్ చేస్తే ఎంజాయ్ చేస్తాం. వాళ్ళకి కనిపించకుండా మనం లోపల ఉంటది మనకి బాధ. అంటే మీకు 1 year కదా, ఇంకా అక్కడ 4 ఏళ్ళు అయింది కదా. 1 year కాదు, నా 7 years అవుతుంది. మా బాబు ఒక్కరికి ఇద్దరికి తేడా డిఫరెన్స్ ఉంటుంది. ఒకళ్ళకి ఇద్దరికి అయితే డెఫినెట్ గా డిఫరెన్స్ ఉంటుంది. సో అందరి ఇంట్రొడక్షన్స్ అయిపోయాయి. మరి ట్రోఫీ కూడా శ్యామల గారు, నేను మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఒక వినాయకుడి సాంగ్ పాడదాం అనుకుంటున్నాను. వినాయకుడి పాట పాడండి. తిరు తిరు గణనాద దిద్దిద్దితై, తిరు తిరు గణనాద దిద్దిద్దితై, ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై, తిరు తిరు గణనాద దిద్దిద్దితై, నీ వెలుగు పంచు మా తెలివిలోన కొలువై, తిరు తిరు గణనాద దిద్దిద్దితై, తిరు తిరు గణనాద దిద్దిద్దితై. బాబు గణేష ఎందుకు పిలిచామంటే ఆవిడ మీకు ఇప్పుడు ఆవిడ రౌండ్ ఆడుతున్నప్పుడు మిగతా వాళ్ళందరూ ఓడిపోయేలాగా, ఆవిడ ఛాన్స్ వచ్చినప్పుడు మిగతా వాళ్ళందరికీ బుద్ధి పంచేయకుండా ఉండేలాగా ఇలా కావాలని చెప్పి ఆవిడ కోరుకుంటున్నారు. అదేదో కొంచెం మీరు చూసుకోండి. ఓకే, అందరికీ విఘ్నాలు తొలగించి అందరికి మంచి గెలుపు రావాలని. వెరీ గుడ్. సో మరి ఇది కూడా అయిపోయింది కాబట్టి ఇక మనం ట్రోఫీని చూసేద్దాం ఒకసారి. ఓకే, ట్రోఫీ. సో ఇది వాళ్ళు మీరు గెలుచుకునేటువంటి ట్రోఫీ. చూద్దాం ఎవరు గెలుచుకుంటారో. ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా.
సో మన స్కోర్ బోర్డ్ లో అలా ఖాళీగా ఉండకుండా మనం ముందు దాంట్లో ఒక స్కోర్ సంపాదించుకుందాము ఆ తర్వాత రౌండ్లు మొదలెడదాం. ఓకే ప్రాపర్టీస్. ఇవాళ మనం ఈ గేమ్ తో మొదలెట్టబోతున్నాము. నలుగురు ఆడుతూ ఉంటారు ఒకటేసారి. ఓకే, సో ఇక్కడ మీకోసం కొన్ని పిరమిడ్స్ ఉన్నాయి చూసారుగా. సో ఒక్కొక్కళ్ళు ఒక్కో పిరమిడ్ ముందు నించుని ఆడతారు. ఎలా ఆడతారు అంటే పైన ఈ పిరమిడ్ పైన ఒక బాల్ ఉంది. ఓకే, ఆ బాల్ ని తీసుకుంటారు. ఇలా పైన ఫింగర్ తో ఆపడాలు అలాంటివి ఏం లేవు. సో కింద రే 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 బాలరాజు. సో ఇలా పట్టుకుంటారు కదా, పట్టుకుని ఇలా షిఫ్ట్ చేస్తారు. ఓకే ఓకే, అలా పడిపోయింది కాబట్టి అది కౌంట్. మళ్ళీ ఇక్కడ పెట్టేసి ఇంకో బాల్ తీసుకుని మళ్ళీ షిఫ్ట్ చేశారు. ఈ కప్ ని పక్కన పెట్టేశారు. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేశారు. ఈ కప్ ని దీనిపైన పెట్టేశారు. ఓకే ఓకే, అలా అన్ని కప్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఒక కప్ మిగులుతుంది మీకు, బాల్ ఉన్న కప్. ఆ కప్ ని ఇలా పైన పెట్టేస్తారు. ఓకే, అప్పుడు మీ గేమ్ కంప్లీట్ అయినట్టు. ఓకే, సో ఎప్పుడైతే మీ గేమ్ కంప్లీట్, ఎవరి గేమ్ అయితే కంప్లీట్ అయిపోతుందో మిగతా వాళ్ళందరూ అప్పుడు ఇంకా ఆడడం ఆపేయాలి. ఓకే, ఆట పూర్తి చేసిన వాళ్ళకి 200 కాయిన్స్ వస్తాయి. కప్ కి 20 కాయిన్స్ చప్పున. ఓకే ఓకే, అప్పటికి మిగతా వాళ్ళు ఎన్ని కప్స్ పెడితే ఇలా ఈ టవర్ లో ఇక్కడ ఎన్ని కప్స్ పెట్టగలిగితే అన్ని 20s వస్తాయి అంతే. ఓకే, సో అది గేమ్. నలుగురు ఎట్ ఏ టైం ఆడతారు. వచ్చేయండి నలుగురు. సో టైం లిమిట్ ఏమీ లేదు, ప్రశాంతంగా ఆడుకోండి. బాగా సెట్ చేసుకున్నారు కూడా ముందుకు జరుపుకొని అందరూ. చెప్పండి. సరే, ఆల్ ది బెస్ట్ నలుగురు. విన్ అవుతారు. కమ్ ఆన్ స్టార్ట్. తప్పండి, ఈ కప్ మీద షిఫ్ట్ చేయాలి. ఇక్కడికి ఇక్కడ లైన్ వైజ్ గా ఫింగర్స్ తీసేయాలి. వెరీ గుడ్. ఇక్కడ అయిపోతుంది ఆల్రెడీ. ఇక్కడ జాగ్రత్తగా అయిపోయింది. స్టాప్ 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 స్టాప్. ఓకే, ఓకే, ఈవిడైతే ఫినిష్ చేస్తారు అన్ని. 200 కాయిన్స్ అండి. థ్యాంక్ యూ ఫస్ట్ కంప్లీట్ చేశారు. 1 2 3 4 5 6 7 140 కాయిన్స్. థ్యాంక్ యూ. నేను మీద అయిపోతుందేమో అనుకున్నా ఫస్ట్, కానీ నాకు టకటక ఫినిష్ చేస్తారు ఈవిడ. ఇవేన్ ఉన్నాయి చూద్దాం. 1 2 3 4 5 100 కాయిన్స్. థ్యాంక్ యూ. మనం ఎన్ని పెట్టాం? అంతే. 1 2 3 4 5 and 6 120 కాయిన్స్. సో 100 సౌమ్య గారు, 120 జ్యోతి అండ్ 140 వర్షిత, 200 శ్రవంతి. గణేశుడు బాగానే హెల్ప్ చేస్తున్నాడు. అదే చూద్దాం, ఇంకా రౌండ్లు మొదలెట్టేద్దాం. ఓకే, ఆడేద్దాము. మన ఫస్ట్ రౌండ్ చెప్పుకోండి చూద్దాం. ఈ రౌండ్ లో 4 కార్డ్స్ చూపించేస్తాం మీకు. ఆ కార్డ్స్ లో మీకు నచ్చిన కార్డ్ సెలెక్ట్ చేసుకుంటారు. దాంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. అవి సెలబ్రిటీ ఫేసెస్ అన్నమాట. మనకి తెలిసిన హీరో హీరోయిన్ల ఫేసెస్ కొంచెం అటు ఇటుగా ఉంటాయి. ఆ సగం మొహాలను చూసి వాళ్ళు ఎవరో గుర్తుపట్టి చెప్పాలి మీరు. అది రౌండ్. 30 సెకండ్స్ టైం. ఓకే, సో రెడీ? ఒకవేళ కరెక్ట్ గా చెప్పేస్తే 2 బెలూన్స్ పగలగొట్టచ్చు. మీకు నచ్చిన ఏవైనా 2 బెలూన్స్ అటు ఇట్లోంచి మీరు చూస్ చేసుకుని. రాంగ్ చెప్తే మాత్రం ఏ ఉండదు. ఒకటి చెప్తే ఒక బెలూన్ అంతే. కరెక్ట్ ఆన్సర్ చెప్తే బెలూన్ పగలగొట్టచ్చు అంతే. ఒకవేళ చెప్పలేకపోతే మీ క్వశ్చన్ పక్కోళ్ళకి పాస్ అవుతుంది. ఓకే, రెడీ? రెడీ. శ్రవంతి, ఏ కార్డ్ కావాలి? ఆబ్వియస్లీ నంబర్ 1. ఓకే, కార్డ్ 1. ఆప్షన్స్ చూద్దాం. ఓకే, ఇద్దరు సెలబ్రిటీస్. ఓకే, ఒక హీరో, ఒక హీరోయిన్. నాగ చైతన్య. చెప్పొచ్చా? ఆగండి ఆవిడ చెప్పలేకపోతే నాగ అప్పుడు మీరు చైతన్య. చెప్తారు కానీ. బి నాగ చైతన్య. బి నాగ చైతన్య. ఓకే, ఏ పూజా హెగ్డే అనుకుంటున్నాం. ఏ పూజా హెగ్డే అనుకుంటున్నారు. ఓకే, మీరు ట్రై చేయండి. మహేష్ బాబు, శ్రీలీల. మీరు? సేమ్. సీతారామం హీరోయిన్ అనుకుంటున్నాను. మృణాల్ ఠాకూర్ అనుకుంటున్నారు. తనకు ప్యూర్ బ్లాక్ ఉంటాయి ఐస్, ఇవి కొంచెం బ్రౌన్ కలర్ లో ఉంది.
అబ్బా ఓకే కను గుడ్డుతో సహా చెప్తున్నారు. ఓకే చూద్దాం ఎవరున్నారో ఇంతకీ అక్కడ. ఆప్షన్ ఏ రివీల్ చేయండి. ఇట్ ఈస్ శ్రీలీల. ఆప్షన్ బి కూడా చూసేద్దాం. మహేష్ బాబు. మహేష్ బాబు చూసి నాగ చైతన్యలా ఉన్నారని ఎలా అనుకున్నారు శ్రవంతి గారు మీరు? అలానే కనిపించింది నాకు. అయ్యో ఓకే మనకి ఏది కాయిన్స్ రాలేదు బట్ రెండు వర్షిత కరెక్ట్ గా చెప్పారు. సో 2 బెలూన్స్ పగలగొట్టచ్చు వర్షిత గారు. రండి. మీరు ఆర్డిఎక్స్ బాంబే పేల్చిన బెలూనే. కర్నూలు. ఎవరిది? మీది కర్నూలా? కర్నూలు డిస్ట్రిక్ట్ నంద్యాల. మరి ఇంకేమిటండి బాంబులు సౌండ్లు చూసి భయపడతారు. 80 కాయిన్స్. ఇక్కడ ఏమైంది? వినాయకుడు ఎక్కడికో వెళ్ళినట్టున్నాడు బిజీగా. కోపం వచ్చింది వినాయకుడు. చాలు చాలు ఫస్ట్ రౌండ్ ఒకటి గెలిపించాను. అందరినీ గెలిపించాలని. అంతకంటే హెల్ప్ చేయలేదు నేను. ఇంకా నువ్వు ఇంకా కష్టపడి నేను ఆడి ఆడి గెలవాలి అని. అందరి కోసం చూడమన్నాను కదా, సో అందరినీ చూస్తున్నారు అనమాట. ఓకే థ్యాంక్ యూ, మా కోసం కూడా ప్రేయర్ చేపించండి. ఇప్పుడు వర్షిత గారు మీ టర్న్. ఒకవేళ మీరు చెప్పలేకపోతే శ్రవంతి మీకు కూడా ఛాన్స్ ఉంటుంది. ఓకే. మీకు ఏ కార్డ్ కావాలి? 3. కీర్తి సురేష్, నాని. బి కీర్తి సురేష్ అండ్ ఏ నాని అనుకుంటున్నారు మీరు. ఏ నాని. ఓకే. బి కీర్తి సురేష్. కీర్తి సురేష్. ఓకే సేమ్. సేమ్. బి కీర్తి సురేష్ అండ్ ఏ నాని అని చెప్పారు వర్షిత. చూద్దాం. ఏ వర్షిత అది నేనే అని చెప్తున్నారు చూసారు ఆయన. ఎస్ ఇట్ ఈస్ నాని గారు. ఆప్షన్ బి చూసేద్దాం. కీర్తి సురేష్ రైట్ గెస్ అగైన్. ఎంత ఉన్నది ఉన్నట్టు నగ్న సత్యాలు రాశారంటే ఈ పాటలో. నిజంగా పెళ్ళైన కొత్తలో ఏమిటో చాలా కామ్ గా ఉంటాం మనం కూడా. కొంచెం ఒక పెళ్ళై ఒక 4-5 ఏళ్ళు అవగానే కొంచెం పెరుగుతుంది. ఒకళ్ళు ఇద్దరు పుట్టాక ఇంకొంచెం వాళ్ళతో అంతేనా? నిజాలు ఒప్పుకోవాలి. అలాగ ఉంటే కష్టం కదా. స్టార్టింగ్ లో అలాగే ఉంటారు కదా. ఒరిజినాలిటీ బయటపడిపోతే మనం ఏంటో తెలిసిపోతే. కరెక్టే. అవును. సరే ఎప్పుడు అబ్బాయిల మీదే పడేయడం కాదు కానీ కొంచెం మేము అప్పుడప్పుడు నిజాలు మాట్లాడతాం. Fantastic, superb, mind-blowing, unbelievable. సో మనం 2 బెలూన్స్ అయితే పగలగొట్టాలి. చెప్పండి ఏ 2 బెలూన్స్? శ్రవంతి గారు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మీ ఎక్స్ప్రెషన్స్ మాత్రం సూపర్ ఉన్నాయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ పదండి చూస్ చేసుకోండి. ఆరెంజ్, ఎల్లో. పగలగొట్టండి. 60 కాయిన్స్. శ్రవంతి గారు మొత్తం ఈ రౌండ్ అంతా దగ్గరుండి మీతోనే ఆడిపిస్తున్నారు. ఇక్కడ కూడా 60. ఓన్లీ వన్స్. ఫస్ట్ అన్నట్టుంది అక్కడ పాపం. ఏమో నెక్స్ట్ బాంబులు కూడా ఆమె దగ్గరే పేలుతాయి. ఇంకా అక్కడ ఛాన్స్ ఉండదుగా. ఇప్పుడు సౌమ్య గారి క్వశ్చన్ కి ఓన్లీ మీకే ఛాన్స్, అలాగే మీ క్వశ్చన్ కి ఓన్లీ సౌమ్యకే ఛాన్స్. వీళ్ళు ఊరికి గెస్ట్ చేయొచ్చు కానీ పాయింట్స్ రావు. ఓకే సౌమ్య ఏ కార్డ్ కావాలి? నెంబర్ 2. అనసూయ, రామ్ చరణ్. బి రామ్ చరణ్, ఏ అనసూయ అనుకుంటున్నారు. ఓకే దగ్గరికి వెళ్ళి చూస్తారా? రంగమ్మత్త అండ్ చిట్టిబాబు. రంగమ్మత్త చిట్టిబాబు. జ్యోతి రంగమ్మత్త చిట్టిబాబు. కరెక్టేనా? సేమ్. సేమ్. చూసేద్దాం. ఆప్షన్స్ రివీల్ చేసేయండి. కరెక్ట్ అయితే మీకు 2 బెలూన్స్ బర్స్ట్ చేసే ఛాన్స్. లెట్స్ సీ. Yes, it is Rangamata. Right answer. And B చూద్దాం. ఓకే సరే మళ్ళీ ఇంకోసారి ఇంకో సాంగ్ తర్వాత ఎప్పుడైనా. 80 కాయిన్స్. నేస్తున్నాను. 70 కాయిన్స్. ఓకే జ్యోతి గారు రెడీ? ఎస్ రెడీ. కార్డ్ 4 ఒకటి ఉంది మనకి. ఆప్షన్స్ చూసేద్దాము. ఆప్షన్స్ ప్లీజ్. నేను చెప్తాను. ఆగండి ఒక్క నిమిషం. ఇంకొంచెం దగ్గరికి వెళ్ళండి. అదే చూస్తున్నా. ఇంకొంచెం ఇంకొద్దిగా పాయింట్స్ వచ్చే బాగుండు.
నేను చెప్పేది అందరూ ఈజీగానే ఉన్నాయి నాకు. నేను ఏ అనుష్క బి రవితేజ. ఏ అనుష్క అండ్ బి రవితేజ అనుకుంటున్నారు. ఓకే, మీరు కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఏంటో శ్రవంతి గారు నాది తప్ప అందరివి అందరికీ వచ్చేస్తున్నాయి. ఈజీగా వచ్చాయి. మీకు అసలు ఎంత ఈజీగా వచ్చిందండి లేటెస్ట్ ఫిలిం పైగా. అవునా, ఆ, కన్ఫ్యూజ్ అయినా. మహేష్ బాబు గారిని పట్టుకుని నాగ చైతన్య అన్నారు మీరు. నాగ చైతన్య గారి ఫ్యాన్. అయ్యో ఇద్దరు వైట్ ఉంటారు కదా, సో కలర్ Maybe. ఆప్షన్ ఏ అనుష్క ఇస్ రైట్ ఆన్సర్ అండ్ బి చూసేద్దాం. రెండు కరెక్ట్ జ్యోతి. థ్యాంక్ యూ. వచ్చేయండి, రెండు బెలూన్స్ పగలగొట్టండి. 90 కాయిన్స్. వెరీ గుడ్. ఇంకోటి అటు శ్యామల గారు, మిమ్మల్ని ఒక పొడుపు కథ అడగాలనుకుంటున్నాను. పొడుపు కదా అడుగుతారా? అవునండి. నెక్స్ట్ రౌండ్ లో నేను కూడా అడగొచ్చా? అడుగుతా. అంతేనా? నేను కూడా అడుగుతా. నెక్స్ట్ రౌండ్ లో అడగండి. 70 కాయిన్స్. చెప్పుకోండి చూద్దాం. రౌండ్ అలా పూర్తయిపోయింది. ఒక శ్రవంతి గారు తప్ప అందరూ చాలా చాలా బాగా చెప్పారు. అందరికంటే బాగా చెప్పి ఎక్కువ స్కోర్ తెచ్చుకుని లీడ్ లో ఉన్నారు వర్షిత గారు విత్ 430 కాయిన్స్. థ్యాంక్ యూ. ఇక మొదలు పెట్టేద్దామా గోల్డెన్ ఆఫర్. ఓకే లేడీస్, గోల్డెన్ ఆఫర్ ఆడేద్దాము. ఒక్కొక్కళ్ళకి 80 కాయిన్లు తెచ్చుకునే ఛాన్స్ ఇక్కడ అట్ ఏ టైం వచ్చేస్తాయి. చిన్న పని చేస్తే చాలు, ఇక్కడ నుంచి ఆ బార్లు బయటకు తీసి పెట్టేస్తే చిన్న పని చాలు. అంటున్నారా? చిన్న పనే అది. చిన్న పనే, చాలా చిన్న పని, కాకపోతే కొంచెం బరువుగా ఉంటుంది అంతే. పెద్ద పని. ఓకే, చిన్న పనో పెద్ద పనో బరువు డిపెండ్స్, పని. ఒక్కొక్కళ్ళకి ఒక్కోలాగా. ఓకే, చాలా మంది అయితే చాలా ఈజీగా తీసేస్తున్నారు కదా వనితలు. మనం రోజు చూస్తున్నామా లేదా ఎపిసోడ్స్ లో. సో ఇవాళ వీళ్ళ నలుగురు ఏం చేస్తారో చూద్దాము. ముందైతే వర్షిత గారు ఆడతారు. వర్షిత గారు వచ్చేయండి. గోల్డ్ గెలుచుకుంటే ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చా? గోల్డా? గోల్డ్ అయితే ఇంటికి ఇవ్వగానే ఇది గోల్డ్ ఇది గోల్డ్ కాదు కాబట్టి మీకు ఇచ్చేస్తాను. బేషుగ్గా తీసుకెళ్ళిపోవచ్చు. రెడీయా? ఓకే, తీయండి ఇప్పుడు. అలాగే తీయండి, అలాగే తీయండి, అలాగే అటు ఇటు తిప్పొద్దు. అబ్బా ఇందాక బాగా పట్టుకున్నారు. అలాగే తీయండి, అలాగే తీయండి. రావాలిగా. వచ్చేస్తుందిగా. 30 కాయిన్స్ వచ్చేసాయి. ఇంకొకటి కూడా తీస్తే 50 వస్తాయి. ఇది ఇంకా బరువు ఉంది మామూ. అదంతా లేపుకెళ్ళిపోతా. రెండు చేతులతో ఎంత బరువైనా ఎత్తొచ్చు కానీ సింగిల్ హ్యాండ్తో తీయండి తీయండి అంతే. లాట్లేదా? అరచేతి మీద పెట్టుకుని తీయండి. హ్యాండ్ ఇక్కడ అరచేయి. మొత్తం బరువు అరచేతి మీద వేసుకుంటే కొంచెం మోయగలం. చూస్తున్నారుగా మీరు ఎలా పట్టుకుంటున్నారో అలాగే పట్టుకుని తీయాలి, అప్పుడు ఈజీగా వచ్చేస్తాయి. తీసేస్తున్నారండో ఈవిడ. నా చేరుకుపోతుందండు. చెయ్యి లోపలికి పట్టి. ఓకే, టైం లిమిట్ ఉందా? ఉంటుందిగా. థ్యాంక్ యూ. వర్షిత గారు మొత్తానికి 30 వచ్చాయి మనకి. అమ్మా చాలండి. థ్యాంక్ యూ. పెద్దగా ఆవిడకి పెద్ద ఫరక్ ఏం పడదు ఎంత వచ్చినా, కానీ మనకి చాలా అవసరం పాయింట్లు. సెకండ్ లీడ్ లో ఎవరున్నారు? మీరే జ్యోతి. మీరు ఆడాలంటే మాకు 10 కాయిన్స్ ఇవ్వాలి. ఎస్ తీసుకోండి. -10. ఓకే తీసేయండి జ్యోతి. 10 కాయిన్లు పెట్టుబడి పెట్టాం అసలే. ఎంత లాభం తెచ్చుకుంటారో మీ ఇష్టం. ఇందాక ఆవిడ ఆడుతున్నప్పుడు చూసారుగా ఆవిడ ఎలా పట్టుకున్నారు. జ్యోతి కరెక్ట్ గా ఫింగర్స్ తో పట్టుకోండి జ్యోతి, మన చెయ్యి పట్టట్లేదు కదా. ఇలా 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 కరెక్ట్. తీయండి ఇప్పుడు, అలాగే తీయండి వచ్చేస్తుంది. ఓకే, దీని సంగతి ఏంటో సాధించాలి. చాలా వెయిట్ ఉందా అది? కమాన్, దాన్ని కూడా చాలా ఈజీగా తీసేసిన వాళ్ళు ఉన్నారు. అవును, ఇట్స్ ఆల్ ఇన్ ద బ్యాలెన్స్. మనం కూడా బరువు ఆపాలి. ఇక్కడ దాకా వస్తుంది కానీ ఇక్కడ రావట్లేదు. అంచుల దాకా వచ్చి పడిపోతుంది లోపల. అంచుల దాకా వస్తుంది. టైమ్ ఆఫ్ జ్యోతి. Okay, 30 bad luck. కాయిన్స్. చెయ్యి చెయ్యి చెయ్యి. 30. వెరీ గుడ్. 30 రాగానే పాపం ఏమిటో అన్నట్టు వెళ్ళిపోతుంది జ్యోతి. సరే 30 కాయిన్స్ యాడ్ చేసేసాము. మీ స్కోర్ 300. ఓకే, నెక్స్ట్ 250లో మీరే ఉన్నారు. మీరు ఆడాలంటే మాకు 20 కాయిన్స్ ఇవ్వాలి. ఓకే -20 అంతే. తీసేయండి సౌమ్య.
చిన్నదే ఇంత బరువు ఉందంటే పెద్దది ఇంకెంత బరువు ఉంటుంది. శ్యామల గారికి భయం వేస్తుంది అక్కడ తీసుకుంటే. అంటే ఇవి టెక్నిక్ ఏంటా అని ఆలోచిస్తున్నా. ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కో గేమ్ ప్లాన్ ఉంటుంది కదా, ఒక్కొక్కళ్ళకి ఒక్కో వీలు ఉంటుంది. మనం డిస్టర్బ్ చేయకపోతే తీసేస్తారు. అలానే చూస్తుంటే రాదు. ఇప్పుడు ఇది కూడా తీసేస్తే మీరే ఫస్ట్ ఈ ఎపిసోడ్ లో 80 కాయిన్స్ తెచ్చుకోవడం ఈ రౌండ్ లో. కమాన్. కొమ్మాన్ వచ్చేసింది. సరిగ్గా చెయ్యి స్ట్రైట్ గా పెట్టుకోండి. చెయ్యి స్ట్రైట్ గా, చెయ్యిని కింద ఇలా స్ట్రైట్ గా పెట్టుకోండి, అప్పుడు మీకు వస్తుంది. కరెక్ట్ గా లేపారు, బాగా తీసుకున్నారు హ్యాండ్ మీదకి. కానీ ఇంకొక ఛాన్స్ ఇలా స్ట్రైట్ గా పెట్టుకోవాలి. ఇంకొక ఛాన్స్ ఇస్తారా? లేదండి, ఓన్లీ 30 కాయిన్స్ మీకు కూడా సౌమ్య గారు. థ్యాంక్ యూ. శ్రవంతి, మనకి 80 వస్తే ఇప్పుడు చాలా బాగుంటుందని నా ఫీలింగ్. అవును. ఓకే, చూద్దాం, ఆడదామా? -20. ఓకే, స్టార్ట్. నైస్, గుడ్. ఇంటి ఇచ్చేయండి, అది కూడా తీసేయండి. అమ్మా ఆ బరువే. కమాన్, సూపర్ మామ్. మీరు తీయాలి ఇప్పుడు, మీ పిల్లలు చూస్తున్నారు టీవీలో. లేపండి, ఇలా స్ట్రైట్ గా తీసుకోండి. అర్షద్ మీరు అంతే అంతే, ఎక్కించుకోండి పైకి. స్ట్రైట్ స్ట్రైట్ స్ట్రైట్. వెయిట్ కంట్రోల్ అవ్వట్లేదు. లేవట్లే పాపం, ఉందే బక్క ప్రాణం. ఏ వచ్చేసింది. లాగండి, చెయ్యి లోపలికి పెడుతూ లాగండి. సూపర్ మామ్ అనిపించుకున్నారు మొత్తానికి. 80 కాయిన్స్ వచ్చేసాయి. సూపర్. పదండి. ఈ రౌండ్ అయిపోయేసరికి స్కోర్లు చూద్దాం. అండ్ లీడింగ్ లో ఉన్నారు వర్షిత గారు విత్ 460 కాయిన్స్. ఇప్పుడు ఆడబోతున్నాము లక్కీ ఆఫర్. ఈ లక్కీ ఆఫర్ లో స్టార్ వనిత అని కాయిన్స్ వస్తాయి స్క్రీన్ పైన. ఒక్కొక్కళ్ళు ఒక్కో కాయిన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఆ కాయిన్ వెనకాల ఇక్కడ మీరు చూసేటువంటి గిఫ్ట్స్ అన్ని ఉంటాయి. ఓకే, అరబిందో స్పైసెస్ నుంచి గిఫ్ట్ హ్యాంపర్, సీల్వెల్ వాళ్ళ గిఫ్ట్, హై పవర్ వాళ్ళ గిఫ్ట్, ఇగ్రెట్ మ్యాటిక్ లిక్విడ్ వాళ్ళ గిఫ్ట్, దాంతో పాటుగా 10 గ్రాముల బంగారం అండ్ ఒక స్కూటర్. ఇలా ఏమైనా ఉండొచ్చు. నైస్. అండ్ ఎక్కువ నెంబర్ ఆఫ్ కాయిన్స్ కూడా ఉండొచ్చు. కొంతమందికి కాయిన్లు రావచ్చు, కొంతమందికి గిఫ్ట్లు రావచ్చు. ఓకే, సో ఆడేద్దాం. ఎక్కువ స్కోర్ ఉన్న వర్షిత గారే మొదలు పెడతారు ఇది కూడా. వర్షిత గారు, ఏ కాయిన్ కావాలి చెప్పండి. ఏ ఎక్కడది? కార్లో ఏ. గిఫ్ట్ అరబిందో స్పైసెస్ వాళ్ళ గిఫ్ట్ హ్యాంపర్ అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అరవింద స్పైసెస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. అండ్ నెక్స్ట్ లీడ్ లో ఉన్నది జ్యోతి, మీరే. మీరు ఆడాలంటే మాకు 10 కాయిన్లు సమర్పించుకోవాలి. మళ్ళీ సమర్పించుకోండి. -10 కాయిన్స్. ఏ కాయిన్ కావాలి చెప్పండి ఇప్పుడు. ఐ. కాయిన్స్. గిఫ్ట్ ఏం రాలేదు, బట్ 50 కాయిన్లు అయితే వచ్చాయి. నెక్స్ట్ ఇద్దరు ఈక్వల్ గానే ఉన్నారు, సౌమ్య అండ్ శ్రవంతి. 260. సౌమ్య మీరు ఆడండి. -20 కాయిన్స్. ఇప్పుడు చెప్పండి కాయిన్. వనితాలో టీ. కాయిన్స్ ప్లస్ గిఫ్ట్ కూడా. ఇగ్రెట్ మ్యాటిక్ లిక్విడ్ నుంచి హ్యాంపర్ 40 కాయిన్స్ తో పాటు. థ్యాంక్ యూ.
ఇప్పుడు ఇటువైపు వద్దాం. శ్రవంతి, నేను ఒక పొడుపు కథ అడుగుతాను మిమ్మల్ని. పొడుపు కదా. అవునండి. మనం నిలబడితే నిలబడుతుంది, కూర్చుంటే కూలబడుతుంది. అంతే. అంతేనా? అంతే. నీడా? ఎస్, కరెక్ట్. ఎస్. ఇంకొకటి చెప్పనా? రాజుగారి తోటలో చాలా రోజా పూలు ఉన్నాయి, కానీ దాన్ని చూసేవారే కానీ లెక్క పెట్టే వాళ్ళే లేరు అసలు. మీరు మీ 4 ఏళ్ల పిల్లలకి చెప్తూ అక్కడే అయిపోయారు. నక్షత్రాలు చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నావే కదా. Okay. నేను ఒకటి అడుగుతా. అడిగండి. తెల్లని సువాసనలు ఇచ్చే పువ్వు ఎర్రగా విరబూస్తుంది. తెల్లని సువాసన ఇచ్చే పువ్వు ఎర్రగా విరబూస్తుంది. కర్పూరం. ఎస్, రైట్. టూ ఇంటెలిజెంట్. ఎస్. అంటే మా వాడు 4 ఏళ్ళు దాటేశాడు కదా, అందుకని నాకు కూడా తెలుసు అనమాట. అదే. ఓకే, లెటర్ చెప్పండి ఇప్పుడు. -20 కాయిన్స్. ఓకే. ఎస్. లెటర్ ఎస్ ఫర్ శ్యామల, ఎస్ ఫర్ శ్రవంతి, శ్రీనిక, శ్రీయాన్వి, సంతోష్ అందరూ. ఓకే, సో లెటర్ ఎస్ ప్లీజ్ కాయిన్స్. కాయిన్స్ ప్లస్ ఇంకొక ఛాన్స్. మరి ఈసారి ఏమిటి? ఎస్ అయిపోయింది ఇందాక. ఎస్ అయిపోయింది కాబట్టి వనితాలో ఎన్. సూపర్ అండి. లక్కీ ఆఫర్ బాగా కలిసి వచ్చింది మీకు. సో ఈ రౌండ్ పూర్తయిపోయింది అండ్ ఈ రౌండ్ అయ్యేసరికి స్కోర్లు చూసేద్దాము. లాస్ట్ రౌండ్ ఏమిటది? లక్కు కిక్కు. ఈ రౌండ్ ని కూడా వర్షిత గారే మొదలు పెడతారు, లీడింగ్ లో ఉన్నారు కాబట్టి. ఒకసారి లక్కీ వీల్ వస్తుంది ఆన్ ద స్క్రీన్, చూసేయండి. నైఫ్, గ్లాస్ అండ్ ప్లేట్. ఓకే, 3 పిక్చర్స్ ఉన్నాయి. వర్షిత గారు మీ దగ్గర 3 కార్డులు ఉన్నాయి. ఆ 3 కార్డులలో ఈ బొమ్మలు ఉన్నాయి. ఈ ముగ్గురికి పంచేయండి. కత్తి ఒకళ్ళకి, కంచం ఒకళ్ళకి, గ్లాస్ ఒకళ్ళకి. ఎవరికి ఏం వస్తుందో చూద్దాం. ఓపెన్ చేసి ముందు ఇంట్లో మ్యారేజ్ ఉంది, రండి ఇన్విటేషన్ బాగా వడ్డించండి నాకు ఇక్కడ. సో నైఫ్ జ్యోతి గారి దగ్గర, గ్లాస్ సౌమ్య దగ్గర, శ్రవంతి ఇప్పుడు మీకు కంచం వచ్చింది. వడ్డించండి రెడీగా అని పెట్టుకుంది కంచం చక్కగా. ఓకే, వర్షిత గారు వీల్ తిప్పగానే ఏదైనా ఒక ఇమేజ్ దగ్గర ఆగినప్పుడు ఆ ఇమేజ్ వెనకాల ఎంత స్కోర్ ఉందో అంత వర్షిత గారికి యాడ్ చేస్తాం. ఓకే, అంతే నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఆ ఇమేజ్ ఎవరి దగ్గర ఉందో, అంటే ఏ ఇమేజ్ దగ్గర అయితే ఆగిందో ఆ ఇమేజ్ ఉన్న వాళ్ళకి కూడా కాయిన్స్ యాడ్ అవుతాయి. కానీ పక్క వాళ్ళ దగ్గర నుంచి కట్ చేసి వర్షిత గారు ఇవ్వాలి మీకు. ఆవిడకి మేము డైరెక్ట్ గా ఇస్తాం, మీకు ఆవిడిస్తారు. ఎవరి దగ్గర నుంచి కోసి ఎవరికి ఇవ్వాలనేది ఆవిడ డిసైడ్ చేసుకుంటారు. ఓకే, ఇది రౌండ్. ఒకవేళ లాక్కోవడమే 20 అంటే ఎవరి దగ్గర నుంచి అయినా 20 కాయిన్స్ లాగేసుకోవచ్చు. ఎవరికి ఇస్తారు -20 అంటే అది కనుక వస్తే ఆడేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ స్కోర్ లోంచి 20 కాయిన్స్ మైనస్ అయిపోతాయి. వాళ్ళు ఎవరికి యాడ్ చేయమంటే వాళ్ళకి యాడ్ చేస్తాం. అండ్ యాంకర్ చాయిస్ 20 అంటే అది నా చాయిస్, నేను ఎవరికైనా 20 కాయిన్స్ ఇచ్చేస్తా. ఓకే, ఇది రౌండ్. మరి వీలు తిప్పేద్దాము వర్షిత గారు. బిఫోర్ దట్ మీరు ఏదో పాట పాడుతా అన్నారు. అయ్యో, బాత్రూమ్ సింగర్, అందుకే జస్ట్ ఇప్పుడు మీకోసం ఇప్పుడు సెట్ సింగర్ అనుకోవాలి. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె నాడు చేజారిపోయింది, నీ నీడగా మారి నా వైపు రానంది. దూరాన ఉంటూనే ఏం మాయ చేసావో ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ. బా, ఎంత మంచి పాటో. ఎవరి గొంతులో విన్నా భలే ఉంటుంది పాట. అంతే, అది అలా ఆ షేప్ తీసేసుకుంటుంది అంతే. వాళ్ళ గొంతు, ఆ వాయిస్ చాలా బాగా పాడారు. నైస్. స్ట్రెస్ లో ఉన్నప్పుడు పాడుకుంటే ప్రశాంతంగా ఉంటుంది అసలు. స్ట్రెస్ లో ఉన్నప్పుడు అంతేగా. అవునా?
సో వర్షిత గారు ఆడేద్దామా ఇంకా? Yeah. రెడీ? వీళ్ళ ముగ్గురు అయితే మీరు ఎప్పుడు ఆ వీలు తిప్పుతారా అని వెయిట్ చేస్తూ ఉన్నారు ఇందాక నుంచి. వడ్డిస్తారా అని. వాళ్ళ మొహాలు చూసారుగా ఎలా ఉన్నాయో, పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది ఒక్కొక్కళ్ళ మొహంలో. తిప్పేసి చూసేద్దాం. ఓకే, చెప్పండి, స్టార్ట్ ద వీల్ అని. స్టార్ట్ ద వీల్. వడ్డించడానికి రెడీ, పల్లెం పల్లెం. మీరు తినడానికి రెడీగా ఉన్నా నేను. కాయిన్స్ మీకు. 50 కాయిన్లు శ్రవంతి గారికి అంచంలో కూడా వడ్డించాలి మీరు. ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చి వడ్డిస్తారో వడ్డించండి. ఇద్దరు దాంట్లో తీసుకోవచ్చు, ఒకటే దాంట్లో ఒకళ్ళ తీసుకోవాలి. దగ్గర తీసుకోవచ్చు, ఇద్దరి దగ్గర తీసుకోవచ్చు. 50-50, 25-25. అంతేనా? ఓకే. 25 మైనస్ సౌమ్య, జ్యోతి దగ్గర కూడా -25. సో 50 శ్రవంతి గారికి. సో మీకు 50 కాయిన్స్ యాడ్ చేసేసాము. ఇప్పుడు మీ స్కోర్ 420. వర్షిత గారికి ఏమో 510, జ్యోతి 315 అండ్ సౌమ్య 255. ఓకే, నెక్స్ట్ ఆడాల్సింది మీరే. ఫస్ట్ నోటేషన్ ఓపెన్ చేసి ముందు పెట్టండి వర్షిత. యా, సేమ్ రిటర్న్ పల్లెం, నా పల్లెం నాకే. ఇప్పుడు కొంచెం మీకు వచ్చిందా? మళ్ళీ నాది నాకే వచ్చింది. మీది గ్లాస్. ఓకే, ఈసారి నిజంగా మీ కంచంలో ఏమైనా వడ్డించాల్సి వస్తే అగో కత్తించుకుని వచ్చి పొడిసేస్తుంది జ్యోతి. ఓన్లీ వన్స్ ఫస్ట్. ఇంకెంత సంపాదించుకుంటారండి అన్నట్టుంది అప్పటికే. ఓకే, చూద్దాం శ్రవంతి. ఓకే. తిప్పండి వీల్. తిరగమ్మ తిరగమ్మ వీలమ్మ కాయిన్స్ తీసుకురామ్మా. తిరగమ్మా. ఓకే, ఈ గ్లాస్ వెనకాల ఎంత ఉన్నాయో చూద్దాం. ఓకే, కాయిన్స్ 70. ఇప్పుడు ఇక్కడ కూడా యాడ్ చేయాలి సౌమ్య గారికి కూడా. Okay. ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారో మీ ఇష్టం. వర్షిత దగ్గర నుంచి 50. వర్షిత దగ్గర 50యా? ఓకే, వర్షిత గారు -50, జ్యోతి దగ్గర నుంచి 20. జ్యోతి గారు -20 అండ్ 70 టు సౌమ్య గారు. సో అప్పుడు సౌమ్య గారి స్కోర్ ఏమో 325 అయిపోయింది, జ్యోతి 295 అండ్ వర్షిత గారు మీరు 460కి వచ్చేసారు. శ్రవంతి ఏమో 490లో ఉన్నారు. జస్ట్ 30 కాయిన్స్ డిఫరెన్స్ ఇద్దరికి. చూద్దాం. అండ్ ఇప్పుడు ఆడాల్సింది సౌమ్య మీరే. ఈసారి గ్లాస్ మీకు వచ్చిందా? అమ్మ వడ్డించండి, మళ్ళీ కంచం పట్టుకు రెడీ అయిపోయింది ఇవిడ. వడ్డించండి అని. వడ్డించండి నాకు. ఈసారి ఆవిడ పొడిచేస్తుంది. నిజంగానే కొట్టేస్తానా? స్కోర్ లాక్కున్నావు. కత్తి అందుకో జానకి, అందుకో. ఓకే, సౌమ్య గారు రెడీ? ఇది ఆ గేమ్ ఆడే ముందు ఒక సాంగ్ పాడతాను. సాంగ్ పాడతారా? ఓకే, పాడండి. లెహరాయి 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 గుండె వెచ్చనయ్య ఊసులెగురాయి. లెహరాయి లెహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి. ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి, కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి. సొంత మల్లె చేరుకుంటే ప్రాణమంతా చెప్పలేని హాయి. సౌమ్య గారు రెడీ? తిప్పండి వీల్. స్టార్ట్ ద వీల్. స్టార్ట్ ద వీల్. ఫాస్ట్ గా, ఫాస్ట్ గా అంట. ఫాస్ట్ ఇంకా Fast గా, ఇంకా fast గా. ఇంకా ఫాస్ట్ గా, ఫాస్ట్. ఎల్లు తిప్పే. అయ్యో మెల్లిగా ఫాస్ట్ గా అంటే స్లోగా. -20. చాలా ఫాస్ట్ గా పోతాయి ఇప్పుడు. అయ్యో -20. ఆ 20 ఎవరికి ఇవ్వాలి చెప్పండి, ఇస్తా. ఇక్కడైతే 30 కాయిన్స్ డిఫరెన్స్ ఉంది, అక్కడ 460, ఇక్కడ 490. ఆ 20 చాలా ఉపయోగపడతాయి వర్షితకైతే. ప్లీజ్ శ్రవంతి. శ్రవంతికి ఇస్తారా? ఓకే, మీరు గ్యాప్ ని ఇంకా పెంచుదాం అనుకుంటున్నారు. ఫైన్, 30 డిఫరెన్స్ ఉండేది ఇద్దరికి, ఇప్పుడు 50 అయింది. అది ఈ 20 కూడా యాడ్ చేసేద్దాం శ్రవంతికి. 510 శ్రవంతి మీరు యాజ్ యూజువల్ గా 460, మీరు 295 అండ్ మీరు 305. ఓకే, జ్యోతి నువ్వు ఒకదానివే ఉన్నావు. ఓకే, ఆడేద్దాం. ఆడేద్దాం.
జ్యోతి కార్డ్స్ ఇచ్చేవా? ఓకే. శ్రవంతి దగ్గర నైఫ్, వర్షిత దగ్గర ప్లేట్, గ్లాస్ సౌమ్య గారి దగ్గర. జ్యోతి తిప్పేసే వీల్. చక్రం తిప్పండి. లాక్కోవడమే. 20 కాయిన్లు లాక్కోవచ్చు. ఎవరి దగ్గరైనా లాక్కోవచ్చు. ఎవరి దగ్గర లాక్కోవచ్చా? ఎక్కువ ఎవరి దగ్గర? ఎక్కువ అయితే శ్రవంతి దగ్గరే ఉంది. లాగేసుకున్నాం. లాగేద్దామా? శ్రవంతి -20. ఓకే. సౌమ్య గారు ఇచ్చిన 20 తను లాగేసింది ఇప్పుడు. సో 20 మీకు యాడ్ అవుతాయి. ఫైనల్ స్కోర్స్ చూద్దాం ఒకసారి. అండ్ లీడ్ స్కోర్ తో ఇవాళ స్టార్ వనిత అయిపోయింది. శ్రవంతి విత్ 490 కాయిన్స్. విన్నర్ గిఫ్ట్ స్పాన్సర్డ్ బై సీల్వెల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్. సీల్వెల్ వాళ్ళ నుంచి మీకు ఒక గిఫ్ట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రోగ్రామ్ కి గిఫ్ట్ స్పాన్సర్ చేస్తున్న వారు అరబిందో స్పైసెస్, ఇగ్రెట్ మాటిక్ లిక్విడ్ డిటర్జెంట్. అలాగే ఇగ్రెట్ మాటిక్ లిక్విడ్ నుంచి కూడా ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక గిఫ్ట్ ఫ్రమ్ అరబిందో స్పైసెస్ కంపెనీ. సో మీకు కూడా ఇగ్రెట్ మాటిక్ లిక్విడ్ నుంచి ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ. అలాగే అరబిందో స్పైసెస్ కంపెనీ నుంచి కూడా ఒక హ్యాంపో. థ్యాంక్ యూ. మీకు కూడా అరబిందో స్పైసెస్ నుంచి ఒక హ్యాంపో. థ్యాంక్ యూ. అలాగే ఇగ్రెట్ మాటిక్ లిక్విడ్ నుంచి కూడా ఒక హ్యాంపో. థ్యాంక్ యూ. వర్షిత గారు ఇగ్రెట్ మాటిక్ లిక్విడ్ నుంచి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. అండ్ అరబిందో స్పైసెస్ కంపెనీ నుంచి కూడా ఒక గిఫ్ట్. ఓ థ్యాంక్ యూ. మొదటి నుంచి ప్రతి రౌండ్ లో ఎక్కువ స్కోర్ తో ఉన్న వర్షిత గారేమో అక్కడి నుంచి ఉన్నారు. అసలు ఎంత అన్ప్రెడిక్టబుల్ ఉందండి. వినాయకుడి మహిమ. ఎవరు విన్ అవుతున్నారో ఎవరు ఓడుతున్నారో ఏం అర్థం కావట్లేదు. కానీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ మాత్రం ఎక్కడ తగ్గలేదు. థ్యాంక్ యూ నలుగురికి కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు మమ్మల్ని. బాయ్ బాయ్.